ఇటీవల పవన్ కళ్యాణ్ పరామర్శించిన హన్మకొండలోని హనుమాన్ నగర్ లో బాలుడింటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. అయితే కొద్దిసేపు ఆయన అబ్బాయితో ముచ్చటించారు. ఇద్దరు కలిసి OG2 సినిమా చూద్దామని ప్రేమగా మాట్లాడుకున్నారు. చిన్ననాటి నుంచి మీరంటే ప్రాణమని చెప్పిన నిరంజన్ మాటలకు పవన్ కళ్యాణ్ చలించిపోయారు. బాలుడిని హత్తుకుని ముద్దాడారు. నిరంజన్ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి భరోసా ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణించాడు. అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ఇటీవల అబ్బాయిని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. హన్మకొండలోని హనుమాన్ నగర్లోని బాలుడి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు. ఇద్దరం కలిసి OG2 సినిమా చూద్దామని ప్రేమగా మాట్లాడుకున్నారు. చిన్ననాటి నుంచి మీరంటే ప్రాణమని చెప్పిన నిరంజన్ మాటలకు పవన్ కళ్యాణ్ చలించిపోయారు. బాలుడిని హత్తుకుని ముద్దాడారు. నిరంజన్ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని కూడా అప్పుడు అందజేసి తన భరోసాను ప్రకటించారు అబ్బాయి ఆరోగ్యానికి సంబంధించి. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తాడు. నరేందర్, మరి పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ అరుదైన జన్యుపరమైన వ్యాధితో మరణించారు. ఇటీవల వారు పవన్ కళ్యాణ్ అబ్బాయి దగ్గరికి వెళ్లారు. చాలా చక్కగా మాట్లాడారు. అబ్బాయికి ఎంతో సంతోషాన్ని కలుగజేశారు. డీటెయిల్స్ చెప్పండి నరేందర్. అర్చన, ఇది తీవ్రమైన విషాద ఘటన అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు తన సినిమాలు చూసుకుంటూ తను అంటే చాలా ఇష్టం, తన నటన అంటే చాలా ఇష్టం అని చెప్పి ఎప్పుడు కలవరించేవాడు. తన్ని కలవాలి అని చెప్పి ఈ అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 17 సంవత్సరాల నిరంజన్ తలుస్తూ ఉండేవాడు, గుర్తు చేసుకుంటుండేవాడు, తల్లిదండ్రులతో అంటూ ఉండేవాడు. అయితే ఇదే విషయాన్ని స్థానికులు తనకి మెసేజ్ అందివ్వడంతో తను స్వయంగా వచ్చి తను నిరంజన్ కలిశాడు. అతన్ని ముచ్చడించడం, అతన్ని హత్తుకోవడం, నీతో కలిసి ఫ్యూచర్ లో నువ్వు మంచిగా అయిన తర్వాత, ఆరోగ్యంగా మంచిగా అయిన తర్వాత నీతో కలిసి భోజనం కూడా చేస్తా, నీతో విహరిస్తా అని చెప్పడం. ఆ అబ్బాయిని తన కుటుంబాన్ని, రాము వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని భద్రకాళం వారిని నేరుగా వచ్చి తీసుకొచ్చి దర్శనం చేయించడం నిజంగా అందరినీ చాలా ఆనందపరిచింది. ఇకనే కాకుండా బండ్ల గణేష్ కూడా రావడం, తన కుటుంబాన్ని పరామర్శించడం, ₹5,00,000 చెక్ అందజేయడం, పవన్ కళ్యాణ్ సైతం ఆర్థికంగా ₹1,00,000 చెక్, ఆ బాబు కోరినట్టుగా ఒక ట్యాబ్, రామ్ చరణ్ కుక్క పిల్ల నాకు కావాలి అంటే తక్షణమే ఆ కుక్కను తెప్పించి, అలాంటి కుక్కను తెప్పించి అందివ్వడం, ఈ అన్ని పరిణామాలన్నీ కూడా చాలా ఆనందం కలిగించాయి. ఆ అబ్బాయి లోపల కూడా ఆత్మస్థైర్యాన్ని చాలా పెంపొందించాయి. నేను రీకవర్ అవుతాను, ఇంకా నాకు అందరూ అండగా నిలిచారు అని చెప్పేసి చాలా సంభ్రమడుతున్న వేళ తన ఆరోగ్యం క్షీణించింది. ఇవాళ తెల్లవారుజామున బాబు మరణించినట్టుగా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. అతను పవన్ కళ్యాణ్ వీరాభిమాని అవ్వడంతో ఈ నిరంజన్ కూడా ఇక్కడ అభిమానులు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగారు. చాలా మంది వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం, ఈ ఘటనలన్నీ జరుగుతున్న వేళ అబ్బాయి మరణం అనేది కాస్త విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు అర్చన. అంటే అరుదైన జన్యుపరమైన వ్యాధి అంటున్నారు. 17 ఏళ్ల అబ్బాయి అంటే, కానీ చూడడానికి చాలా చిన్న అబ్బాయిలానే కనిపిస్తున్నారు. అతనికి ఉన్న వ్యాధికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్పగలరా? అయితే ఆ జన్యు సంబంధిత వ్యాధి అంటేనే అతనికి థైరాయిడ్ అభివృద్ధి చెందకుండా, అంటే శరీరం ఎక్కువగా అభివృద్ధి చెందకుండా ఉండే ఒక వ్యాధి అని చెప్పారు నిపుణులు. తనకి ట్రీట్మెంట్ చేయడం ఎక్కువ కాలం పడుతుంది, అని ఆయన వృద్ధి చెందడం మాత్రం కాస్త కష్టమే అని చెప్పారు. తనని రక్షించుకోవడం, తను చాలా తెలివైన వాడు కూడా అబ్బాయి. అయితే కాకపోతే కొంచెం ఎక్కువ మాట్లాడినా కూడా తన గొంతు దగ్గర వాపు, తనకి అనారోగ్యం గురవ్వడం అనేది కూడా జరుగుతున్న ప్రక్రియ. అయితే వైద్యులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు గాను ఆర్థికంగా చికిత్సపడ్డ ఈ రాము కుటుంబం వీరికి అండగా వీరు నిలిచి ఆర్థిక సహాయం అనేది చేశారు. కానీ బాబుని కాపాడుకునే ప్రయత్నం చేసినా కూడా ఇవాళ బాబు తెల్లవారుజామున మరణించడం అనేది విషాదాన్ని నింపుతుంది అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్.